ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన కరెన్సీలపై మక్కువతో 150 దేశాలకు చెందిన దాదాపు 1100 రకాల నాణ్యాలతో పాటు కరెన్సీ నోట్లను సేకరించాడు ఓ యువకుడు. గడిచిన 20 సంవత్సరాల నుంచి విభిన్నమైన అభిరుచితో కాయిన్స్, కరెన్సీ నోట్ల కొరకు తన స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యుల సహాయంతో పురాతనమైన దేశ విదేశాల కరెన్సీని సేకరించారు. ఇన్ని దేశాల కరెన్సీని సేకరించిన మిట్టేపల్లి నవీన్ పై మా i6 న్యూస్ ప్రత్యేక కథనం. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర మండలం గర్సకుర్తి గ్రామానికి చెందిన మిట్టేపల్లి నవీన్ కుమార్ అనే యువకుడు గత 20 సంవత్సరాల క్రితం నుంచి దేశ విదేశాల కాయిన్స్, కరెన్సీని సేకరిస్తున్నాడు. చిన్న వయసులో నవీన్ కుమార్ నాన్న ఇచ్చిన ఛత్రపతి శివాజీ కాలం నాటి కాయిన్ ను చూసి చాలా ప్రత్యేకంగా అనిపించిందని, నాటి నుంచి దేశ విదేశాల కాయిన్స్, కరెన్సీతో పాటు పురాతనమైన నాణ్యాలను సైతం సేకరించున్నానని, నిముస్ట అనే ఆన్లైన్ లో రిజిస్టర్ అయిన నాటి నుంచి అంతర్జాతీయ పలువురు వ్యక్తుల నుంచి విదేశీ కరెన్సీని సేకరించడం మొదలు పెట్టారు. ముఖ్యంగా బెల్జియం దేశానికి చెందిన మార్టిన్ సహాయంతో 60 దేశాల కరెన్సీని సేకరించాడు. నా పేరు మిట్టేపల్లి నవీన్ కుమార్. మాది కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్సకుర్తి గ్రామం. నేను గత 20 సంవత్సరాలుగా కాయిన్స్ అండ్ కరెన్సీ కలెక్ట్ చేస్తున్నానండి. నా దగ్గర దేశీ విదేశీ కరెన్సీస్ కూడా ఉన్నాయండి. దాదాపు నా దగ్గర 1100 రకాల కాయిన్స్ అండ్ కరెన్సీస్ ఉన్నాయి. అందులో 210 ఇష్యూర్స్, 180 దేశాలకు సంబంధించినవి ఇవన్నీ. నేను కలెక్ట్ చేసిన మొట్టమొదటి కాయిన్ ఛత్రపతి శివాజీ 2 రూపీ కాయిన్ అండి. అది నా చిన్నతనంలో మా నాన్నగారు నాకు ఇచ్చేవారు. సో స్పెషల్గా అనిపించి దాచిపెట్టాను. సో ఆ రకంగా స్పెషల్ కాయిన్స్, కమ్మెమరేటివ్ కాయిన్స్ అని దాచేవాడిని. ఆ రకంగా మొదలైందండి నా హాబీ. అలాగే నా 6th క్లాస్ నుంచి ఇంటర్ వరకు చాలా కాయిన్స్ అండ్ కరెన్సీస్ కలెక్ట్ చేశాను. దానికి నా బంధుమిత్రులు, ఫ్రెండ్స్, కజిన్స్ అందరు హెల్ప్ చేశారు. అలాగే మా అమ్మ నా చిన్నతనం నుండి ఇప్పటి వరకు చాలా సపోర్టివ్గా ఉందండి. నేను కలెక్ట్ చేసిన కరెన్సీలో అతిపెద్ద డినామినేషన్ $10 బిలియన్ జింబాబ్వే కరెన్సీ అండి. అది దాని తర్వాత నేను కలెక్ట్ చేసిన ఓల్డెస్ట్ కాయిన్ 1835 ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫ్ అన్న కాయిన్ అండి. నాకు తర్వాత నిముస్ట అనే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ కూడా తెలిసిందండి తర్వాత. సో దానిలో రిజిస్టర్ అయిన తర్వాత కొంతమంది ఇంటర్నేషనల్ ఫ్రెండ్స్ కూడా అయ్యారు. సో వాళ్ళ ద్వారా క్యాన్ స్వాప్ చేయడం వల్ల మన ఇండియన్ కరెన్సీ వాళ్ళకి ఇచ్చేసాను. ఒక బెల్జియం దేశంతో ఫస్ట్ స్వాప్ చేశాను. అతని ద్వారా నా దగ్గర ఒక 60+ ఇంటర్నేషనల్ కంట్రీస్ కాయిన్స్ వచ్చాయి. సో అలాగే ఇటాలియన్ దేశస్తుతో కూడా స్వాప్ చేశాను. అలాగే మా ఫ్రెండ్స్ ఎవరైనా విదేశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ ద్వారా కాయిన్స్ అండ్ కరెన్సీ తెప్పించుకునేవాడిని. ఆ రకంగా ఇంటర్నేషనల్ కరెన్సీ కూడా నా దగ్గర వచ్చిందండి. ఒక హాబీ లాగా అయితే స్టార్ట్ చేశానండి. కానీ నేను ఒక గిన్నిస్ రికార్డ్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. ఖచ్చితంగా సాధించాలని అనుకుంటున్నాను.